సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని సంస్థాగత నిర్మాణమే తెలుగుదేశం పార్టీకి పునాది అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన సిద్ధాంతాలు, విధి విధానాలు గత 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గోల్డ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఏర్పడినప్పటికీ అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని మాత్రమే అని తెలిపారు. రాజకీయ నాయకుల కార్ఖానా తెలుగుదేశం పార్టీ అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకప్పుడు మన పార్టీలో కార్యకర్త నుండి ఎదిగిన వారే అన్నారు. కొత్త ఆలోచనతో కుటుంబ సాధికార సారథులు నియమించుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకుంటున్నామని, ఈ వ్యవస్థను పటిష్టపరచుకుంటే 2029 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధిస్తామని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లను, 39 గ్రామ పంచాయతీలను ఏకపక్షంగా గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు మచిలీపట్నం నుండి పార్టీ శ్రేణులు తరలి రావాలని మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, కొనకల జగన్నాథరావు, బుల్లయ్య, టౌన్ పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, రూరల్ పార్టీ అధ్యక్షుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచెనాని, సీనియర్ నాయకులు గొర్రెపట్టి గోపిచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిజల్ట్ రాకముందైతే మనకు ఒక మహానాడు వచ్చింది, కానీ అప్పుడు ఎలక్షన్ దీంట్లో ఉన్నాం. ఇప్పుడు మనం అధికారంలో ఉండగా చేసుకున్నటువంటి మొట్టమొదటి మహానాడు కింద మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మనందరూ ఒకసారి మన పార్టీ సిద్ధాంతాలు, మన పార్టీ యొక్క విధి విధానాలు, గత 44 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసాం, అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అనేక మంది అధికారాలు చేపట్టారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలో తిరుగులేని నాయకత్వంతో ఇవాళ కేంద్రంలో కూడా మనం అనేక సార్లు ప్రభుత్వాన్ని ఇవాళ నిలబెట్టినటువంటి ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో మనం ఉండడం మనందరి యొక్క అదృష్టం తెలియజేస్తాం. ఆనాడు ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఆనాడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం, రాష్ట్రం అంతా 9 నెలల పాటు పర్యటన చేయడం, తద్వారా అధికారంలో తీసుకురావడం, ఆనాడు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు వరకు అమలు జరుగుతా ఉన్నాయంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నంతకాలం నిలబడి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా 1 కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాం. మొన్న 1 కోటి సభ్యత్వాలు చేసుకున్నాం. ఇవాళ నాయకులు పార్టీలు మారినా, తెలుగుదేశం పార్టీని తొక్కాలనే ప్రయత్నం చేసిన కార్యకర్తలే పార్టీని కాపాడుతున్నారనే విషయాన్ని సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. ఇవాళ చూడండి, పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని ఫ్యాక్టరీ తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ అనేక మంది పార్టీలో ఉన్న నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ అటువంటి గొప్ప పార్టీలో మనం ఉన్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మనం పనిచేశాం. ఎప్పుడు చూసినా అన్నగారు కొల్లు రవాణా గారికి ఇస్తున్నంత ఇంపార్టెన్స్ నేను దగ్గర నుంచి చూస్తాను.
సీనియర్ నాయకులు. ఈరోజు ఏదైనా పని అనుకుంటే ఆ పని చేసేంత వరకు వదలరు. తెలుగు వాళ్ళని ఎక్కువగా ఢిల్లీలో బాగా చూసుకున్న పార్లమెంటు సభ్యుల్లో మొదటి లైన్లో కొనకల నారాయణ గారు. మా ప్రాంతంలో కూడా చదువుకున్న పిల్లలు కూడా కొనకల నారాయణ గారి దగ్గర నుండి భూములు ఇచ్చడం, అక్కడే పెట్టుకోవడం, వాళ్ళ పుట్టి పెట్టడం అన్నీ చేస్తారు. అలాంటి నాయకత్వంలో ఇక్కడ మినీ మహానాడుని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఎవరైనా సరే రాజకీయ అవకాశాలు వచ్చినాయంటే కాగిత వెంకటరామరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి సామాన్య సీట్ల ఆందోళన కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీని. అటువంటి పార్టీలో ఉన్నందుకు గర్వపడడం. ఎందుకంటే విలువలు లేని పార్టీని చూస్తున్నాం. మొన్నే ప్రజలు చీకొట్టి 175 స్థానాలు కానీ 144 స్థానాలు కూటమికి ఇచ్చి 11 స్థానాలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళకి కుక్క కాటుకు చెప్పుకునేలాగా ప్రజలకు గుణపడడం చేస్తున్నారు. ఇవాళ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేయగలం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మచిలీపట్నం గారు వస్తే మచిలీపట్నంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మచిలీపట్నంలో పోర్టు కావాలని చెప్పి పోర్టు ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర వహించి ఇవాళ మచిలీపట్నంలో పోర్టు సాధించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవాళ 2026లో ఎండింగ్ కల్లా మచిలీపట్నంలో పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పోర్టు ఆధారిత పరిశ్రమలు పెడతాం. ఇవాళ నిరుద్యోగ సమస్యని తీర్చే గ్రామాల్లో మన మచిలీపట్నం కూడా ప్రముఖంగా తాను. యోగ సాధనతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. యోగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై ఆరోగ్యవంతులు కావాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. రానున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత జాతీయ, అంతర్జాతీయ యోగా పోటీలో బంగారు పథకం సాధించిన శిరీష ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల జూన్ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు బుధవారం యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభించామని, జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లాలో యోగా పోటీలు తదితర పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జూన్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టిందన్నారు. జిల్లాలో ఆ రోజున మోంగినపూడి బీచ్ లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నిదానంగా కిందకి తీసుకురండి, చిన్ లాక్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ ని ఫుల్లీ ఎక్స్హేల్, పూర్తిగా హెడ్ ని పైకి స్ట్రెచ్ చేయండి. మనకి డబల్ చిన్ ఉన్నా తగ్గుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. చిన్నపిల్ల ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్, స్లోలీ ఎక్స్హేల్ సైడ్, ఎక్స్హేల్, ఇన్హేల్, రిలాక్స్. ఐస్ క్లోజ్ చేసి వెంటనే పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి. భ్రామరి తర్వాత మనకి చాలా బాగా సెట్ అవుతుందండి ధ్యానం అనేది. ఐస్ క్లోజ్ చేసుకొని నడుముగా ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచండి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు వివిధ చర్యలు చేపట్టామన్నారు. 38వ డివిజన్ లో 80 లక్షల రూపాయలతో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ భవనానికి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకల్ల బుల్లయ్య, మూటమర్రి బాబు ప్రసాద్, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, సమత కీర్తి, చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇది ప్రభుత్వ స్థలం. మరి గతంలో ఇది అన్యాక్రాంతం కావడానికి పరిస్థితులు ఉంటే ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా నిలబడటం కూడా జరిగింది. దాదాపు 500 గజాల సైట్లో ఇవాళ దాదాపు 80 లక్షల రూపాయలతో 2500 SFTలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలకి ఒక పక్క వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అట్లాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే మరి హాస్పిటల్స్లోనే డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మెడికల్ కాలేజీకి కూడా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్కి దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణం చేయడానికి టెండర్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది. అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్కి కూడా ఇవాళ మరి ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి మెడికల్ కాలేజీ అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయింపు గురించి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా మరి తప్పకుండా సానుకూలంగా మరి ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. అది కూడా చేసుకున్నట్టయితే బందరపట్నానికి అన్ని విధాలా కూడా ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సిలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు కూడా ఇంకా పిహెచ్సిలు అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ కింద కూడా దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు అందించాం. ఎవరైతే ఈ ఆరోగ్య సేవలో కానీ లేకపోతే మిగతా పథకాలు కవర్ కావో ఏ వ్యాధులు అయితే ఉన్నాయో వాటికి కూడా 500 గజాల్లో 90 లక్షల రూపాయల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 10 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళకి, 80 లక్షల రూపాయల బిల్డింగ్కి. ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి ప్రాథమిక చికిత్స పొంది మరి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయి. ఒకవేళ పరిష్కారం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడే అర్బన్ హెల్త్ సెంటర్. మచిలీపట్నంలో మరి ఇక్కడ పెద్దల గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు, బాబా ప్రసాద్ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరూ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షమైన కూడా లెక్క చేయకుండా. ఎందుకంటే ఈ అర్బన్ సెంటర్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకి ఎమర్జెన్సీగా వైద్యం అందటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఆలోచించి వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్ని చూడాలి. ఇన్నాళ్ళు ఏం చేశారో మనం చూసాం. 5 సంవత్సరాల బట్టి ఒక్క హెల్త్ సెంటర్ కూడా ఎక్కడా కూడా పెట్టిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రజల అందుబాటులో అనేకమైన కార్యక్రమాలు విద్య, వైద్యం మీద మంచి మనసు పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వానికి మరొక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి శ్రీ సుధా దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి శ్రీ సుధా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన జస్టిస్ పి శ్రీ సుధా దంపతులను డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగపుట్టల పాల్పోసి మొక్కుబళ్లు చెల్లించుకున్న అనంతరం పి శ్రీ సుధా దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుధా దంపతులను ఆలయ మర్యాదలతో శ్రీరామ వరప్రసాదరావు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడపాటి శ్రీ విద్యా, మోపిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Parvati
केशाय विद्महे सर्वराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् ब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये వచ్చే నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ లో జల క్రీడలను బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని షాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. వచ్చే జూన్ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ లో జల క్రీడల్ని బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను షాప్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను, సముద్ర తీరం వెంబడి పర్యటించి జల క్రీడలు నిర్వహించే ప్రదేశం పరిశీలించారు. క్రీడలు జరిగే సమయంలో దాదాపు 8,000 మంది దాకా ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని చైర్మన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ఉత్సవాలను వచ్చే నెల జూన్ 5వ తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర సన్నాహాలు చేస్తున్నారన్నారు. తద్వారా మచిలీపట్నంను మంచి పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడా పరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని మంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయాకింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించాలని మంత్రి సూచించారన్నారు. దేశంలోని ఉత్తమమైన బీచ్ ఉత్సవాలుగా నిర్వహించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో షాప్ చైర్మన్ వెంట మెప్మా పిడి సాయిబాబు, డిఎస్డిఓ ఝాన్సీ లక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరినాథ్, జల క్రీడల అధ్యక్షులు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితరులు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మసూల ఫెస్ట్ 25 సంబంధించి అనే నామకరణం కూడా మంత్రి గారు, ఇక్కడున్న ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, తర్వాత జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులందరూ కలిసి దీనికి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి డాల్ఫిన్ లోగో కూడా ఆవిష్కరించడం జరుగుతోంది. మీను పేరు కూడా దానికి నామకరణం చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే మనకు సముద్రం అనేది ఒక అసెట్, దానికి రిలేటెడ్గా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సంబంధించి వాళ్ళ భావోద్రేకాలకు కూడా సంబంధించిన గుర్తుగా ఇవన్నీ కూడా మంత్రి గారు ఆలోచించి, అధికారులు ఆలోచించి ఈరోజు ఇవన్నీ కూడా చిహ్నాలుగా మార్చడం జరుగుతుంది. ఈరోజు ఐకానిక్, ఈరోజు అమరావతి ఎంట్రన్స్గా గేట్వే ఆఫ్ అమరావతి అనే ఈరోజు ఆర్చ్ కూడా ఏర్పాటు చేయడం, అది కూడా పర్మనెంట్ ఆర్చ్. ఈరోజు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా, ఈ ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా మన అమరావతి యొక్క చారిత్రాత్మకంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ముందుగానే ఆలోచించి ఇక్కడున్న మంత్రి గారు, అదేవిధంగా అధికారులు ఇక్కడ గేట్వే ఆఫ్ అమరావతిని ఆర్చిని ఏర్పాటు చేయడం అనేది. పేద వర్గాల ఆకలి తీర్చేందుకు గాను నెలకొల్పిన అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పేద వర్గాల ఆకలి తీర్చేందుకు నెలకొల్పిన అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ జెండా స్తూపం మరియు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నూతన విగ్రహాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, షాప్ చైర్మన్ అనిమినేని రవినాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ బడ్డి రామకృష్ణతో కలిసి మంత్రి రవీంద్ర ఆవిష్కరించారు. అలాగే అన్న క్యాంటీన్ వద్ద 5 లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొనకల్ల బుల్లయ్య, మోటమరి బాబా ప్రసాద్, కిలారి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆరాధ్య దేవుడు, మన పేదల పెన్నిది, ఒక రాజ్యాంగాన్ని, ఒక రాజకీయాన్ని మార్చిన మన నాయకుడు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని 41వ డివిజన్లో కిలారి అచ్చెన్నాయుడు గారు అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జ్ గారు వీరు స్వయాన సొంత ఖర్చులతో 70,000 రూపాయలు ఖర్చు పెట్టి మన మంత్రివర్యులు గారు ఇందాక ఓపెన్ చేసి వెళ్ళారు. ఇక్కడ శిల్పి శ్రీనివాస్ గారు అని చెప్పి ఈయన విగ్రహ ప్రతిష్ఠ ఇచ్చేసారు. తుది తీర్పులు మొత్తం తయారు చేసింది. వాళ్ళు ఒరిజినల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారా అన్నట్టుగా అంత బాగా శిల్పి గారు బాగా చెక్కారు. ఈరోజు మన మంత్రివర్యులు గారు కొల్లు రవీంద్ర గారు ఓపెన్ చేసి జరిగింది. అలాగే 40 డివిజన్లో మన మున్సిపాలిటీ జనరల్ నిధుల నుంచి
అన్నా క్యాంటీన్ ముందు ప్రజలు ఈ వర్షాకాలం వస్తే ప్రతి ఒక్కరు భోజనం చేసేప్పుడు తడిచిపోతారు, లోపల జనాలు సరిపోవట్లేదనే ఉద్దేశంతో మన కొల్లి రవీంద్ర గారు మన కూటమి ప్రభుత్వం నాయకులు ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు పెట్టి జనరల్ నిధులతో ఈరోజు షెడ్డు నిర్మాణం చేశారండి. దానికి కూడా మన కొల్లి రవీంద్ర గారు ఈరోజు ఓపెన్ చేసి ఇప్పుడే వెళ్ళారు. అందరికీ ఈ డివిజన్ 40-41 2 డివిజన్లు కలుస్తాయండి ఇక్కడ. ఆ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం, ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ లేదు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అంటే ఇంతకుముందు 2 సార్లు పార్టీ స్తూపాన్ని పాడు చేయడం జరిగింది. అందుకనే ఎవరు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పార్టీ స్తూపాన్ని కానీ నందమూరి విగ్రహాన్ని కానీ ఏ విధంగా టచ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇది మేము ఓన్ సైట్లో చూసి ఎంతో చక్కటి అందంగా ఎంతో మరి సౌందర్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అలాగే పార్టీ స్తూపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజున గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఈ రోజున మేము చేయడం జరిగింది. అలాగే 47 డివిజన్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో భోజనం చేసే టైంలో వచ్చినటువంటి ప్రజలకి ఎండా వాన ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఆ క్యాంటీన్ ముందు ఒక షెడ్డు, అలాగే షెడ్ ముందు కూడా ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఈ రోజునే గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారు విమర్శించారు. మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెంట్ని 2.40 కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యోగి చేశాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదే కరెంట్ని 4.60కి ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంటూ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో ధాన్యగరంగా పేరొందిన కృష్ణా జిల్లాలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేవారే లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం బస్తా ధాన్యాన్ని కళ్ళల్లోనే 2200కు కొనుగోలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వంలో 1600కు కొనుగోలు చేస్తోందన్నారు. టమాటా, చెరుకు, మిర్చి, పొగాకు ఇలా ఏ పంట చూసినా మద్దతు ధరకు కొనేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మల్లాది తెలిపారు. కూటమి ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందని ఆయన విమర్శించారు. వివిధ హోదాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలకి చాలా పొంతం లేకుండా ఉంది. ఆ రోజేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తూ ఉన్నారు, అవసరమైతే కరెంటు మీ దగ్గర కూడా కొంటామన్నారు. ఈరోజు మొట్టమొదటిగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి చూసాం 6-7 నెలల కాలంలోనే. తర్వాత మళ్ళీ మనం ఒక ఒప్పందం చూసాం, ₹4.60 పైగా 240కి కరెక్ట్ కొంటేనే దాన్ని రాద్ధాంతం చేశారు. ఈరోజు ₹4.60 పైన యూనిట్కి అత్యధికమైనటువంటి రేటుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించినా ఎవరూ మాట్లాడరని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల కోసం గెలవడం కోసం ఏ రకంగా మాట్లాడినా ఆ మాటలు ఎవరు ప్రశ్నించరని, అడగని, గుర్తుపెట్టుకోరనేది ఈ ప్రభుత్వం యొక్క, ఈ తెలుగుదేశం పార్టీ యొక్క, కూటమి యొక్క లక్ష్యం కనబడుతుంది, సిద్ధాంతంగా కనబడుతుంది. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కృష్ణా జిల్లా అంటే, ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ధాన్యాగారం, అన్నపూర్ణగా మన జిల్లాని పిలుస్తూ ఉంటారు. ఈరోజు రైతు పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. దావాలో కానీ, సార్వాలో కానీ, ఖరీఫ్లో కానీ, రబీలో కానీ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.